పరిస్థితులు ఉన్నాయో చూడండి. కర్నూలులో అయితే ముందు రోజు రోడ్డు ఓపెన్ చేస్తే తర్వాత రోజు వర్షానికే రోడ్డు కొట్టుకుపోయిన పరిస్థితి. పేపల్లి మండలం అనుకుంటా. మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఒకటి చదివి వినిపిస్తాను. రోడ్డు పనులు చేసిన వాళ్ళని, చేయించిన వాళ్ళని జైల్లో పెట్టండి, రహదారులు నాణ్యత విషయంలో సరిగా చేయని వాళ్ళని మీరు జైల్లో పెట్టండి అని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంటే. మరి ఒక్క రోజులో పోయిన పేపల్ రోడ్డు కానీ, విజయనగరం రోడ్డు కానీ, శ్రీకాకుళం రోడ్డు కానీ, లేదా నా నియోజకవర్గంలో రోడ్లు కానీ మరి వాటి విషయంలో మీరు ఏ చర్య తీసుకుంటారు? ఇవన్నీ నేను ఉదాహరణలు చూపించి మా పేపర్లు కాదు, మీ అఫీషియల్ గెజెట్, ఈనాడు పేపర్ అండ్ ఆంధ్రజ్యోతి పేపర్, మీ అఫీషియల్ గెజెట్, మీ పేపర్లు నేను ఉదాహరణగా చూపించి ఇవన్నీ చెప్పేసి గతంలో 2.5 సంవత్సరాలు ఈ రాష్ట్రం కరోనాతో అతలాకుతలమైన పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్ అంతా కరోనాకి, ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల వైద్యానికి ఖర్చు అయిపోయిన పరిస్థితుల్లో కూడా 43,000 కోట్ల రూపాయల రోడ్లకి వెచ్చించిన పరిస్థితి గత ప్రభుత్వం, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంది. మొత్తం 100% మేము సాటిస్ఫై చేస్తామని చెప్పేసి నేనేమి అంటలేదు. 100% మేము సాటిస్ఫై చేస్తామని అంటలేదు. కొంతలో కొంత ఇప్పుడు మీద మెరుగ్గా చేస్తాం మేము. రోడ్ల విషయంలో మీరు ప్రచారం చేసుకుంటున్నారు, డప్పు కొట్టుకుంటున్నారు, మీ ఎల్లో మీడియా ద్వారా డప్పు కొట్టుకుంటున్నారు తప్పించి ప్రజలకి రోడ్ల విషయంలో ఈ రాష్ట్రంలో ఏ రకమైన ఉపకారం జరగలేదు, ఏ రకమైన మంచి జరగలేదు. కష్టం ఉన్నా, కరోనా లాంటి కష్టం ఉన్నా, ప్రపంచం అంతా స్టాగ్నేట్ అయిపోయిన పరిస్థితి ఉన్నా కొంతలో కొంత మేము మెరుగ్గానే చేసాం. మేమేదో 100% ప్రజలందరినీ సాటిస్ఫై చేస్తామని చెప్పేసి నేను అంటలేదు. ఆనాటి R&B మినిస్టర్గా మా పరిధులను బట్టి, మా పరిస్థితులను బట్టి మీకన్నా మెరుగ్గా చేసాం మేము. 2 లక్షల కోట్ల అప్పు 14 నెలలు అవుతుంది. ఈ రాష్ట్ర అప్పు 2 లక్షల కోట్లు 14 నెలలు అవుతుంది. కనీసం రోడ్లు కూడా మీరు ఖర్చు పెట్టలేకపోతున్నారు. పథకాలకి పూర్తి స్థాయిలో పథకాలకు కూడా ఖర్చు పెట్టలేదు. మహా అయితే 15,000 కోట్లు 17,000 కోట్లు మీరు పథకాలకే వెచ్చించి ఉంటారు. దాంతోపాటు ఈ రాష్ట్ర ఆదాయం ఉంటుంది. మరి ఈ డబ్బు అంతా ఎవరి జేబుల్లోకి పోతుంది, ఎక్కడికి పోతుంది? మీ అడ్మినిస్ట్రేషన్ ఏంటి? మీరు ఎంత ప్రచారం చేశారు రోడ్ల గురించి? మిమ్మల్నే కాదు, పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాను నేను. రోడ్ల మీద ఊడ్చేవారు, చేపలు పట్టేవారు. మరి ఆ రోడ్లు ఇప్పుడు అలాగే ఉన్నాయే. మరి మీరు ఎందుకు బాగు చేయలేదు? మాకంటే కష్టతరమైన, ఎదుర్కోలేని పరిస్థితులు కూడా వచ్చినా సరే ఎంతో కొంత మెరుగ్గా మేము చేసామే. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ రాష్ట్రం 14 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పు, 5 సంవత్సరాల్లో జగన్ గారు చేసింది 3,32,000 కోట్ల అప్పు, 14 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పు. ఏం చేస్తున్నారు ఈ డబ్బంతా? ఎవరి జేబుల్లోకి పోతుంది? ఎవరు హాయిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో? రైతులు హాయిగా ఉన్నారా? మధ్యతరగతి ప్రజలు హాయిగా ఉన్నారా? వ్యాపారస్తులు హాయిగా ఉన్నారా? ఎవరు హాయిగా ఉన్నారు? కార్మికులు హాయిగా ఉన్నారా? ఎన్ని పరిశ్రమలు మూతపడిపోతున్నాయి ఈ రాష్ట్రంలో? ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు? ఈరోజు యూరియా దొరకని పరిస్థితి. యూరియా బస్తా 270 రూపాయలు ఆర్బీకేలో, సొంత గ్రామంలో. జగన్ గారి అడ్మినిస్ట్రేషన్ వల్ల, ఇంకొకసారి చెప్తున్నాను, జగన్ గారి అడ్మినిస్ట్రేషన్ వల్ల ప్రతి గ్రామంలోని ఆర్బీకేలో 260 నుంచి 270 రూపాయలకి తీసుకుని యూరియా బస్తా ఈరోజు బ్లాక్లో 400 నుంచి 500 అయినా దొరకని పరిస్థితి. ఈ రాష్ట్రంలో రైతు ఏమైపోతాడో?
ఈ రాష్ట్రంలో రైతు పరిస్థితి ఏంటి? కనీసం కనివిప్పు కలగటం లేదా? కరోనా కష్టకాలంలో కూడా ఆక్వా రైతుల్ని మద్దతు ధర ప్రకటించి మరి రైతుల దగ్గర రొయ్యలు కలెక్ట్ చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్లో. ఈరోజు ఆక్వా రైతుల పరిస్థితి ఏంటి?